హాయ్ నమస్తే, వెల్కమ్ టు దక్షిణ్ టీవీ. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన ప్రజల హృదయంలో ఇలా చిరస్మరణీయంగా నిలిచిపోవడానికి ఆయన రాజకీయ పరంగా చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రజలకు మేలు చేసేటటువంటి స్కీమ్స్, ఆ రోజుల్లో విద్య ప్రతి ఒక్కరికి ఉండాలి, తద్వారానే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది, జీవన విధానాలు మారతాయి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక పద్ధతిని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేటెడ్ చేయడమే కాకుండా మాస్టర్ ఎడ్యుకేషన్, గుడ్ ఎడ్యుకేషన్, వెల్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి మార్చడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ పథకం, ప్రతి పేదవాడు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడి వైద్యాన్ని చేయించుకోలేని దీనస్థితిలో ఉండకూడదు అని ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం జరిగింది. ఇలా ఉచిత పవర్ కానీ రైతులకు, ఇలా డిఫరెంట్ ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ప్రధానమైనటువంటిది విద్య, వైద్యము. మరొక ప్రధానమైనటువంటిది అంబులెన్స్. 108 అంబులెన్స్ అనేటటువంటి ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ను తీసుకొచ్చి ఎక్కడ ఏ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా ఊర్లో ఎమర్జెన్సీ ప్రసవాలు కావచ్చు, లేదా పాము కాట్లు కావచ్చు, లేదా ఎనీ చిన్న యాక్సిడెంట్స్, పడడాలు, దెబ్బ తగల, ఇట్లా ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ హెల్త్ ట్రీట్మెంట్ అనేది అవసరం అని చెప్పి ఆనాడు ఆయన ఏదైతే ప్రతిపాదించి తీసుకొచ్చి అమలు చేసి ప్రజల జీవితాలను కాపాడాడో, అందుకే ఈరోజు కూడా రాజశేఖర్ రెడ్డి అంటే పార్టీలకు అతీతంగా ఆయన ఒక మహానేత అని పిలువబడుతున్నాడు. అలాంటి మహానేతకు మరొకసారి ఆయన జయంతి సందర్భంగా ఆయనకు మనం నివాళులు అర్పిస్తున్నాం. తన రాజకీయ ప్రస్థానానికి తన మరణం తర్వాత తన పిల్లలు షర్మిల గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేశారు. తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేరుగా రావడం జరిగింది. అయితే ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేరుగా వచ్చి తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆనాడు రాజశేఖర రెడ్డి ద్వారా ఏదైతే కొంతమంది లబ్ధి పొందారో, లేకపోతే ఆయన మీద విపరీతమైన అభిమానంతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి జరిగే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడము, తను సొంతంగా ఒక పార్టీని స్థాపించడము, తర్వాత కాలంలో అదే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించడమో, లేకపోతే ఏదైనా కేసుల్లో ఇరికించడమో, ఇలా రకరకాల సీన్స్ తర్వాత చివరిగా జగన్మోహన్ రెడ్డి జైల్లో పడడం జరిగింది. అలా రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ముందుకొస్తే అన్న జైల్లో పడ్డాడు అన్న ఆలోచనలకి, అన్న ఆశయాలకి అనువుగా ఆ రోజు షర్మిల గారు పాదయాత్ర చేయడము, అన్నకు సంఘీభావం ప్రకటించడము, అన్నలాగే దాదాపు 2000 పైన అంటే 3000 కిలోమీటర్ల వరకు ఆమె కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేసి అన్న జైల్లో ఉన్నన్ని నాళ్ళు పార్టీని బలోపేతం చేసే విషయంలో కానీ, ఇలా ప్రతి విషయంలో నేను మా అన్న వదిలిన బాణాన్ని, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకొని మరి ఆనాడు తను రాజకీయాన్ని కొనసాగిస్తే, తదనంతర కాలాల్లో అన్నా చెల్లెళ్ళు విడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ తన చెల్లెలకు ఏం చేశాడో ఏం చేయలేదో మనకైతే తెలియదు. కానీ ఎందుకంటే కుటుంబ వ్యవహారంలా ఇంటిలో ఏదో జరిగిన కొన్ని నిర్ణయాల వల్ల అన్నా చెల్లెళ్ళిద్దరూ కూడా 2 భాగాలుగా విడిపోవడము. ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను కూడా వైఎస్ఆర్టీపీ తెలంగాణ అని చెప్పి తను తెలంగాణలో పార్టీ పెట్టి, తెలంగాణలో కూడా ఆనాటి జగన్మోహన్ రెడ్డి లాగా, లేదా ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే పాదయాత్ర చేసిందో అలాగే తెలంగాణలో కూడా పాదయాత్ర చేస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉండగా, తెలంగాణలో వచ్చినటువంటి ఎన్నికల పర్యవసానం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడము, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇదంతా ఎంతో యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటే ప్రజలకు ఎలా అర్థమైందో కానీ, తను మాత్రం తన రాజకీయ ఎత్తుగడలను, అంటే ఏనాడైతే
జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బయటకు వచ్చేసిందో, అది లావాదేవీల విషయంలో కావచ్చు, రాజకీయ పరమైన విభేదాల విషయంలో కావచ్చు, ఏ రకమైన విభేదాలు అయినప్పటికీ ఏనాడైతే తన అన్న దగ్గర నుంచి బయటికి వచ్చేసిందో ఆ తరువాత తన ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగానే డీల్ చేస్తూ వస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటున్నానంటే కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో మొత్తం స్థానాల్లో నేను కంటెస్ట్ చేస్తున్నాను, నా పార్టీ కంటెస్ట్ చేస్తుంది అని చెప్పిన షర్మిల గారు వెంటనే కొన్ని గంటల్లోనే నేను ఎక్కడా కంటెస్ట్ చేయడం లేదు, నేను బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పింది. ఆ తర్వాత చెప్పినట్టుగానే తన పార్టీని పూర్తిగా మూసేసింది. ఆ రోజు ఏమనుకున్నారంటే కేంద్రంలో ఏదో అంటే లైక్ ఆమెకు రాజ్యసభ ఆఫర్ చేశారని, లేకపోతే ఏదో డిఫరెంట్ రోల్స్ వచ్చాయి. ఓవరాల్గా అయితే తెలంగాణలో తన పార్టీ కంటెస్ట్ చేయలేదు, తను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసేయడం, ఎలక్షన్స్ అయిపోవడము, తదనంతర పరిణామాలని మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ రావడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అంతా చూసాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే ఆ తర్వాత కొన్ని నెలలు, సంవత్సరం వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ వేరెక్కడం అక్కడే మొదలైంది. వాస్తవంగా ఏంటంటే తెలంగాణలో తను ఏ రోజైతే మూసేసిందో ఆ రోజే తను కేంద్రము లేకంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షురాలుగా వస్తూ రాబో కాలంలో తన అన్నతోనే తను ఢీకొట్టబోతుంది అనేది స్పష్టంగా తను ఆ రోజే ప్లాన్ చేసేసుకుంది. పిసిసి అధ్యక్షురాలుగా వచ్చి తన అన్నను ఓడిస్తుందో లేదో పక్కన పెడితే తనైతే చాలా స్పష్టంగా వాళ్ళ అన్నను పోటీ చేసి వాళ్ళ అన్నకు ధీటుగా సభలు నడిపి రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్లో కొనసాగించడానికైతే తను పూర్తిగా నిర్ణయించుకుందనేసి మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రానే వచ్చాయి. అనుకున్న విధంగా తను పిసిసి అధ్యక్షురాలు అయింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో పూర్తి స్థానాల్లో తన కంటెస్ట్లను కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడే అసలు కథ మొదలైంది. అయితే తెలంగాణలో ఉన్నంతసేపు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఏం పెద్ద డ్యామేజ్ చేయలేనప్పటికీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏనాడైతే పిసిసి పగ్గాలు చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయడానికి సిద్ధపడిందో ఆ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఉండాలి. అంటే నాకు ఇన్నాళ్ళు కేవలం తెలుగుదేశము లేదా ఇతర పార్టీల ద్వారానే విమర్శలు వస్తున్నాయి, కానీ తన ఇంటిలో నుంచి తన తోబుట్టువే తనను విమర్శించబోతుంది అనే విషయాన్ని నాకు తెలిసి, అంటే తను ఎంత ఘాటుగా విమర్శించబోతుందో, తను ఎంత ఘాటుగా రాజకీయ పరంగా ముందుకు వెళ్ళబోతుందో తను ఇగ్నోర్ చేశాడే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవలేకపోయి ఉండొచ్చు, కాకపోతే ఆనాటి వరకు రాష్ట్రంలో ఎలా ఉండేదంటే వైసీపీ టీడీపీని విమర్శిస్తూ ఉండేది. టీడీపీ యాజ్ ఇట్ ఈజ్ వైసీపీని విమర్శించేది. వైసీపీలో ఎవరిని? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ లేదా ఇంకొక పదాలు వాడుతూ ఇలా డైరెక్ట్గా అటాక్ చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా నేరుగా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని వీళ్ళని అటాక్ చేస్తూ అప్పుడప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ని ఆల్మోస్ట్ చెప్పాలంటే పెద్ద వీళ్లను అటాక్ చేసేంత సీరియస్గా చేయలేదనే చెప్పాలి. కేవలం వారిద్దరి మధ్య వాదన ఈ రాజకీయ వాడిగా ఉన్నటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డికి షర్మిల లాంటి సోదరి డైరెక్ట్గా విమర్శించడము, తన విధానాలను కావచ్చు, లేకపోతే తను చేసినటువంటి కొన్ని పనులను కావచ్చు, ఇలా ఎప్పుడైతే తన ఇంట్లో నుంచే ఆల్మోస్ట్ ఇంట్లో ఏంటి సోదరి అంటే ఒక 4 ఏళ్ల ముందు కలిసి అంతా ఒకటిగా ఉన్నారు, కష్టాల్లో పాలు పంచుకున్నారు, ప్రజా చైతన్య యాత్రల్లో పాలు పంచుకున్నారు, రాజకీయ సభల్లో పాలు పంచుకున్నారు, అన్ని పాలు పంచుకొని అన్ని రకాలుగా ఒకటిగా ఉన్నటువంటి అన్నా చెల్లెళ్ళు ఈ రోజు ఈ ఎలక్షన్కి 5 ఏళ్ల తర్వాత వచ్చేటప్పటికి జగన్కి బద్ధ శత్రువు అంటే చెప్పడానికి అలివి కాని స్థాయి శత్రువులాగా మారిపోయింది షర్మిల గారు. తను మారకూడదని మనం చెప్పలేము, ఎందుకంటే తన జీవితము, తన భవిష్యత్తు తన ఇష్టం. ఎందుకంటే ఆనాడు కూడా షర్మిల గారి పాదయాత్ర సమయంలో అచ్చం నాన్నను పోలిన మాటలే, నాన్న చెప్పినట్టుగానే, నాన్న చెప్పిన వాళ్ళ నాన్న నడిచిన తీరులోనే తను కష్టపడిన విధానాన్ని ఆ రోజు కూడా అందరూ అభినందించారు. సో అంతటి పట్టుదల, కసి ఉన్నటువంటి మహిళ
తన అన్న ద్వారా ఏదో కోల్పోయింది. తన అన్న దగ్గర నుంచి ఏదో రావాల్సినటువంటి ప్రేమను కావచ్చు, లేకపోతే ఆర్థికమా, లేకపోతే రాజకీయమా అనేది తను కోల్పోవడం ఎప్పుడైతే జరిగిందో, ఆ కోల్పోవడంలో కూడా ఏదో జరగరాని అవమానం జరిగినట్టుగానే ఉంది. ఎందుకంటే ఇంత ఒక అన్నను, అందున తండ్రి లేడు, తల్లి, వీళ్ళిద్దరే సిస్టర్స్, అన్నను ఇంత దారుణంగా విమర్శించి రాజకీయ పరంగా ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది అంటే తను ఏదో పెద్దగానే డ్యామేజ్ పడినట్టుంది తన అన్న ద్వారా. సో ఇదిలా ఉంటే ఆమె రాజకీయ ప్రసంగాలు ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టిందో ఆ రోజు ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు, లోకేష్ లేదా ఇంకొక పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న స్థితి నుంచి డైరెక్ట్ గా షర్మిల అటాక్ చేయడంతో ఇంకా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లకు విపరీతమైనటువంటి ఎనర్జీ వచ్చింది. ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా, అంటే ఏదైతే జగన్ను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు కూడా విపరీతమైన ఎనర్జీతో జగన్ ఇలాంటోడు, జగన్ ఇలా చేస్తాడు, జగన్ ఒక సైకో, జగన్ ఒక మొండోడు, మోసగాడు, రాక్షసుడు, ప్యాలెస్ పిచ్చోడు, ఇట్లా ఏంటేంటో లేని పోని మొత్తం అన్ని కూడా జగన్ రుద్దడం జరిగింది. తద్వారా జగన్ కి ఓట్ల పరంగా ఎంత మారిందో తెలియదు కానీ ఓటమికి కావాల్సిన స్థాయిలో తనైతే జగన్ ఓటమికి కావాల్సిన ఒక పెద్ద డ్యామేజ్ అయితే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు శాతాన్ని ఏదో ఒక 1.2 పాయింట్ పెంచుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తనకు ఒకవేళ పనికి వచ్చి ఉండొచ్చు, రాకపోయిండొచ్చు, కానీ జగన్ ఓటమికి మాత్రం తను చాలా పెద్ద పాత్రే పోషించింది, చాలా పెద్ద డ్యామేజే చేసిందని మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటే కేవలము చంద్రబాబు నాయుడు యొక్క వ్యతిరేక ప్రచారమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమే కాకుండా జగన్ ఇంతలా ద్వేషించడానికి జగన్ ఏం చేశాడో అనేటటువంటి ఒక ప్రధాన కారణం కూడా ప్రజల మనసులో ఎప్పుడూ తిరుగుతూనే ఉంది. ఆ కన్ఫ్యూజ్లో ఎవరైతే ఉన్నారో, జగన్ చెల్లెల్నే ఏమి చూసుకోలేకపోయాడు, ఇలా వదిలేశాడు అవసరం తీరాక అని నమ్మినటువంటి చాలా మంది ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడము, జగన్ ఓటమికి ప్రధాన కారకులుగా మావడం జరిగింది. ఓవరాల్గా ఇదంతా ఎందుకు చెప్పానంటే, రాజకీయాల్లో జగన్ ఓడిపోయి ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు, సరే ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, మళ్ళీ జగన్ సీఎం అయ్యాడు, ఈరోజు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాడు, ప్రతిపక్షం లేని స్థాయికి కూడా దిగజారిపోయాడు. షర్మిల సాధించింది ఏంది అంటే, ఆమె ఏమి సక్సెస్ అయిందా లేదా పక్కన పెడితే, తను కూడా ఒక నేషనల్ పార్టీకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షురాలు, అంటే రాష్ట్ర అధ్యక్షురాలు, పిసిసి అధ్యక్షురాలుగా తను ఉంది. జగన్ ఏ స్థితిలో ఉన్నాడో ఆల్మోస్ట్ షర్మిల గారు కూడా అదే స్థితిలో ఉన్నారు. అంటే ఫైనల్ గా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ విషయాన్ని ఎందుకు చర్చించుకున్నామంటే, రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు పుడితే ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఉన్నప్పటికీ వారు ఈ గత 10 ఏళ్లలో ఏం జరిగింది అనేది సరదాగా కూలంకుషంగా మీతో చర్చించాము. జగన్ అనేవారు షర్మిల ద్వారా నష్టపోయారా అంటే, ఈ రోజు నష్టపోయారు. ఒకప్పుడు అదే షర్మిల గారి ద్వారా తను జైల్లో ఉన్నప్పుడు ఆమె తనను కాపాడుకునింది, తన అన్న యొక్క మాటలను, తన అన్న యొక్క ఆశయాలను, ఆలోచనలకు అనువుగా ఆ రోజు పాదయాత్ర చేసింది. ఓవరాల్ గా ఒకప్పుడు సహాయపడిన వ్యక్తి ఈ రోజు శత్రువుగా మారిందంటే వాళ్ళ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నాయో ఏంటో. ఏది ఏమైనప్పటికీ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని ఇద్దరు కంటిన్యూ చేస్తున్నారు, రాష్ట్రంలో ముందుకు పోతున్నారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా చేశారు. ఈ రోజు షర్మిల గారు చేస్తున్నారు. ఒక పక్క జగన్ గారు వారి తండ్రి గారి పార్టీని, అంటే సోనియా గాంధీ గారు హింసించారని చెప్పే నెపంతో బయటికి రావడము, కొత్త పార్టీ పెట్టుకోవడం, తను ఈ పక్క ఉండడం. సో ఓవరాల్ గా రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానానికి ఇద్దరు 2 వేస్ లో ప్రయాణం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒకంత రసవత్తరమైనటువంటి ప్రయాణాన్ని చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ.